అమెరికా అధ్యక్షుడి స్టేట్మెంట్లు తూనా బొడ్డులాగా తయారైపోయింది. ఎట్లయిపోయిందంటే ట్రంప్ చెప్పాడు, ఇరాక్‌లో ఉన్నటువంటి మా స్థావరాల మీద దాడి చేసిన, ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న మా స్థావరాల మీద ఎక్కడైనా ముట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, మేము యుద్ధంలో దిగుతాము అన్నటువంటి హెచ్చరికలు జారీ చేశాడు. సీన్ కట్ చేస్తే ఎక్కడో దాకా ఎందుకురా నాయనా, ఇజ్రాయెల్‌లో ఉన్నట్టు మీ రాయబార కార్యాలయాన్ని టచ్ చేస్తున్నాం, ఏం బిక్కుంటావు పీక్కో పో అన్నట్టుగా ఇరాన్ పర్టిక్యులర్‌గా అక్కడ దాన్ని టార్గెట్ చేసింది. తెలియక టార్గెట్ చేసింది గబక్కనేదో కార్పెట్ బాంబింగ్ టైప్‌లో బాంబులు ఇసిరింది కాదు. వాళ్ళు వేస్తున్నటువంటిది పర్టిక్యులర్‌గా బాలిస్టిక్ మిస్సైల్, అంటే నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించేటటువంటి మిస్సైల్. అది వెళ్ళి అమెరికా రాయబార కార్యాలయంలో ఒక పక్కన గోడని అది కూల్చి అక్కడ కూలింది. అది అమెరికన్ రాయబారి కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. ప్రాణాలు ఏమీ కోల్పోలేదు, ఇద్దరికి స్వల్ప గాయాలైనవి. దీంతో అమెరికాని కూడా కెలికినట్టయింది. మరి అమెరికా అదేదో ప్రమాదవశాత్తు జరిగింది తప్పించి మమ్మల్ని టార్గెట్ కాదంటుందా, లేకపోతే అది కూడా యుద్ధంలోకి దిగుతుందా చూడాలా.